హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు అండమాన్ నికోబార్ సంబంధించి చాలామంది ఇండియన్ నేవీ టీఎంఎంకి అప్లై అయితే చేశారు కదా. సో ఆ ఎగ్జామ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఇది అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లేర్లో జరిగిన ఒక ఎగ్జామ్ యొక్క అఫీషియల్ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇది 25 నవంబర్ 2019లో జరిగిన క్వశ్చన్ పేపర్. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ గురించి మనం చూద్దాం, ఎందుకంటే అక్కడ ఎగ్జామ్స్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా చూడొచ్చు. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్, ఇది ఎంటీఎస్ది. సో టీఎంఎంకి ఏమైనా యూజ్ అవుతాయేమో అనే ఉద్దేశంతో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా చదివితే మేబీ ఇలా ఈఏ మోడల్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో జస్ట్ మీరు ఒక 5 to 6 మినిట్స్ ఈ వీడియోకి మీరు స్పెండ్ చేస్తే మీకు కొంతైనా సరే ఉపయోగం అనేది ఉంటుంది. సో ఇందులో క్వశ్చన్స్ అయితే మ్యాథమెటిక్స్ ఎలా ఇస్తున్నారో చూసారు కదా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ కానీ, అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి రిలేటెడ్స్, అలాగే ఇలాగ 1 రూపీ, 50 రూపీస్, ఇలా 25 రూపీస్ కాయిన్స్ ఇచ్చి ఈ రేషియోస్ ఇచ్చి, తర్వాత 25 పైసా కాయిన్స్ ఏవేవి ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయడం కానీ, తర్వాత మిక్స్డ్ అండ్ ఎలిగేషన్స్ కానీ, తర్వాత యావరేజెస్ సంబంధించి కానీ, అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత డేస్, తర్వాత ఇది చైన్ రూల్ సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే అర్థమెటిక్ క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జీకే క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఇలా అర్థమెటిక్ క్వశ్చన్స్, ఇలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఇస్తారు. పేపర్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఫస్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే దాదాబాయ్ నౌరోజీ. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో మీ టీఎంఎంకి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది డెఫినెట్గా అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే అడగచ్చు, లేదంటే ఇదేంటి అంటే డూ ఆర్ డై అనే నినాదం ఎవరు పలికారు అని అంటే మహాత్మా గాంధీ. అలాగే సపోజ్ సుభాష్ చంద్రబోస్ ఉంది అంటే సుభాష్ చంద్రబోస్ ఏం చేశారు, ఆజాద్ హింద్ ఫౌజీ. అలాగా చాలామంది చాలా వరకు స్లోగన్స్ అయితే వినిపించారు. ఈ టాపిక్ వచ్చేసరికి స్లోగన్స్ బాగా మీరు ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే స్లోగన్స్, నిక్ నేమ్స్ అనే టాపిక్ నుంచి ఇవి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా వస్తుంది. స్లోగన్స్, నిక్ నేమ్స్. అండ్ నెక్స్ట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది టర్మ్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఒక్కొక్కసారి యూఆర్ఎల్ అనేది అడుగుతారు, యూనిఫైడ్ రీసోర్స్ లొకేషన్. ఓకే, ఈ విధంగా అడుగుతారు అనమాట. అండ్ నెక్స్ట్ రీసెంట్గా బ్రిక్స్ సదస్సు 2023లో ఎక్కడ జరిగింది అని అడుగుతారు. సో మన ఇండియాలో జరిగింది. ఓకే, ఇండియాలో జరిగింది. రీసెంట్గా బ్రిక్స్ సదస్సు మన ఇండియాలో జరిగింది. అండ్ నెక్స్ట్ ఇందులో బ్రిక్స్ ఎస్ అంటే ఏంటి అని అడిగారు. సో సౌత్ ఆఫ్రికా. ఒకవేళ బి అంటే ఏంటి అంటే బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకే, నెక్స్ట్ యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడిగారు. ప్యారిస్. ఒక్కొక్కసారి ఇది యుఎన్ఓ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చను. యుఎన్ఓ అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు స్థాపించారంటే 24 అక్టోబర్ 1945. అలాగే దీనికి అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి. ఇది మెయిన్ యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ జెనీవా, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ యుఎన్ఓ సంబంధించి అంటే ఐక్యరాజ్య సమితి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో యుఎన్ఓ ఎందుకు స్థాపించబడింది అని అంటే రెండో ప్రపంచ యుద్ధం అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి అనేది స్థాపించడం జరిగింది. ఇది 1939 నుంచి 1945 మధ్యలో సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగింది. ఒక్కొక్కసారి అడుగుతారు సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది అని. 1939 నుంచి 1945. ఒకవేళ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జరిగిన సదస్సు ఏంటి అంటే జరిగిన తర్వాత ఏ సమితి ఏర్పడింది అని అడగచ్చు. ఓకే, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1914 నుంచి 1919 మధ్యలో
ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ దే ఏ పాసేజ్ ఆఫ్ ఇండియా వాజ్ రిటర్న్ బై, అంటే బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి బిట్ ఇది, ఈఎం ఫార్స్టర్. అండ్ నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ సంబంధించి చూద్దాం. నోబెల్ ప్రైజెస్ ఆఫ్ ఎకనామిక్స్ వాజ్ స్టార్టెడ్. యాక్చువల్గా నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ వచ్చేసరికి 1968 నుంచి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ సచిన్ టెండూల్కర్? సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ నేమ్ ఏంటి అని అడిగారు. ప్లేయింగ్ ఇట్స్ మై వే. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, ప్లేయింగ్ ఇట్స్ మై వే. ఒక్కోసారి రిలేటెడ్స్ అడుగుతారు. సచిన్ టెండూల్కర్ ఏ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు అంటే క్రికెట్. సో మీరు అనుకోవచ్చు ఇది కూడా తెలియలేని వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. అండ్ నెక్స్ట్ హూ రోట్ లేడీ చటర్లీస్ లవర్ బుక్? సో ఆన్సర్ వచ్చేసరికి డిహెచ్ లారెన్స్. అండ్ వాట్ వాజ్ ద పెన్ నేమ్ ఆఫ్ బంకింగ్ చందర్ చటోపాధ్యాయ? ఓకే, మీరు బంకింగ్ చంద్ర చటర్జీ అని అనుకోవచ్చు. సో వందే మాతరం ఎవరు రచించారు అంటే బంకింగ్ చందర్ చటర్జీ. ఓకే, బంకింగ్ చందర్ చటర్జీ. అదే జనగణమన అయితే రవీంద్రనాథ్ ఠాగూర్. పెన్ నేమ్ ఏంటి అంటే కలమ పేరు ఏంటి? కమలకాంత. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అండ్ నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ ఆర్ అవార్డెడ్ ఈచ్ ఇయర్ ఇన్ హౌ మెనీ కేటగిరీస్? సో నోబెల్ ప్రైజ్ అవార్డు అనేది ఎన్ని కేటగిరీస్లో అవార్డ్స్ అనేది ఇస్తారు అంటే 6 కేటగిరీస్లో ఇస్తారు. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే ఎకనామిక్స్, పీస్, ఈ విధంగా ఉంటాయి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ ఆల్సో అబ్జర్వ్ 15th ఆగస్ట్ ఆఫ్ దేర్ ఇండిపెండెన్స్? మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? 15th ఆగస్టు వచ్చింది. అలాగే పాకిస్తాన్కి అయితే 14th ఆగస్ట్. అలాగే సౌత్ కొరియాకి కూడా 15th ఆగస్టే ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇండియా వన్ ద ఫస్ట్ ఒలింపిక్ హాకీ గోల్డ్ ఇన్ విచ్ ఇయర్? ఏ ఇయర్లో వచ్చిందంటే 1928. అండ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఈచ్ స్టంప్ ఇన్ క్రికెట్కి ఎంత లెంత్ అంటే 28 inches ఒక స్టంప్ యొక్క లెంత్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ది చౌరీ చౌరా ఇన్సిడెంట్ గాంధీజీ సస్పెండెడ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో గాంధీజీని సస్పెండ్ చేయడం జరిగింది చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాత. అండ్ నెక్స్ట్ గాంధీజీ టుక్ అప్ దండి మార్చ్ యాజ్ ఏ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్? ఆన్సర్ వచ్చేసరికి 12th March 1930. ఈ విధంగా జీకే క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు, ఒక బిట్ 1 మార్క్. అండ్ నెక్స్ట్ ర్యాంకింగ్ సంబంధించి బిట్స్ ఇస్తారు, ఎనాలజీ సంబంధించి బిట్స్ ఇస్తారు, అండ్ బ్లడ్ రిలేషన్ సంబంధించి బిట్స్ అయితే వస్తున్నాయి. ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ బిట్స్ అనమాట ఇవి. సపోజ్ రేషియోస్ కానీ, మిస్సింగ్ నెంబర్స్ కానీ, వరల్డ్ ఎనాలజీ టోటల్గా వస్తాయి. దీనికి టీఎంఎంకి వచ్చేసరికి మీకు ఎలా ఇస్తాడంటే పేపరు 100 మార్క్స్కి ఉంటుంది. అర్థమెటిక్ 25, రీజనింగ్ 25, జీకే 25, ఇంగ్లీష్ 25 ఇస్తారు. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ప్రీవియస్గా ఏం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఎస్ఎస్సి ఎంటీఎస్ బుక్ ప్రిపేర్ అయితే మీకు అన్ని విధాలుగా మీకు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.